తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని, ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తర్వాతనే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్లై చేయు విధానం: ఆన్లైన్ లింకును క్లిక్ చేసి అందులో దరఖాస్తుదారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్ఠించే రోజు, నిమజ్జనం చేసే తేదీ, సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వాహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు, చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మరి 27వ తారీఖు బుధవారం నాడు వినాయక చతుర్థి సందర్భంగా మరి ప్రజలందరికీ పోలీస్ తరఫున కొన్ని సూచనలు అండి. మరి బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఎవరైతే వినాయక మండపాలు పెడుతున్నారో వారందరూ కూడా పోలీస్ వారు ఇచ్చే సూచనలు అన్నింటినీ పాటించాలని కోరుకుంటున్నాము. ఎవరైతే వినాయక ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించినటువంటి ఆన్లైన్లో అందరూ కూడా అప్లై చేయాలని కోరుకుంటున్నాము. దాంట్లో మేము అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు తూచా తప్పకుండా పాటించి మరి వినాయక నవరాత్రుల్ని మరి శోభాయాత్రను మనం బెల్లంపల్లి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకుందామని మేము కోరుకుంటున్నాము. ఏవైనా ఈ నవరాత్రుల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే ఇమ్మీడియట్లీ 100కి ఫోన్ చేస్తే మా పోలీసు వారు వెంటనే వచ్చే సమస్యని పరిష్కరిస్తారు. అంతేకాకుండా విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత మా పోలీస్ సిబ్బంది కూడా రోజు మార్నింగ్, ఈవినింగ్ ప్రతి మండపం దగ్గరికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటాము. ప్రజలందరూ కూడా పోలీసు వారు సహకరించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఎవరైతే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠించే ఆ ప్లేస్ యొక్క యజమాని యొక్క పర్మిషన్ తీసుకోండి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోండి. అక్కడ అగ్నివాపక యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోవడం వల్ల మనకి అక్కడ ఏదైనా ప్రమాదాలు కనుక జరిగితే అవి మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఖచ్చితంగా 24/7 ఒక 2 వాలంటీర్స్ అక్కడ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇంకా భక్తులందరూ కూడా దర్శనం కోసం వచ్చినప్పుడు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, ప్లస్ మండపం కూడా రోడ్డు మీదకి రాకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వినాయక మండపాలు పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. శోభాయాత్ర నాడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలకు తాపేయకుండా ఈ శోభాయాత్రని, నవరాత్రుల్ని మంచిగా పూర్తి చేసుకోవాలని బెల్లంపల్లి ప్రజలకు వన్ టౌన్ పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాక ముఖ్యంగా శోభాయాత్ర జరిపేటప్పుడు వినాయకుడిని తీసుకుపోయే క్రమంలో రోడ్డుకి అటువైపు ఇరువైపులా కరెంటు వైర్లు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని దాటుకుంటూ జాగ్రత్తగా రావాల్సిందిగా ప్రజలు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.